మీరు దయచేసి దళితులు ఇందులో మొత్తం కులాలు ఉన్నాయి, దళిత కులాలు ఎన్ని అవుతున్నాయో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు సోషల్ మీడియాలో దళిత హిందూ సంఘాలు లేకపోతే దళిత సేన, దళిత హిందూ సేన అని పెట్టుకుంటున్నారు. అవన్నీ ఫేక్ ఐడీలు. దయచేసి వాటి భ్రమల్లో పడకండి. ఆ ఫేక్ ఐడీలు కొంతమంది బత్తాయిలే తయారు చేస్తారు. తయారు చేసి దళితుల మధ్య దళితులకే చిచ్చు పెట్టాలని ఒక కుట్రను చేస్తున్నారు. దాన్ని మీరు పసిగట్టాలి. నిన్న నేను ఫేస్బుక్లో ఆ ఫేస్బుక్ చూసే క్రమంలో నాకు దళిత హిందూ సేన అనే ఒక పేజ్ కనబడ్డది. నేను ఆ పేజీలోకి పోయి చూసిన టోటల్గా క్రైస్తవంలోకి మారిన మాదిగల మీద, మాలల మీద, బీసీల మీద, ఎస్టీల మీద దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు. అది ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన దళితులో, ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించిన బీసీలో అనుకోకండి. అది ముమ్మాటికి బత్తాయిల దొంగ బుద్ధి. వాళ్ళ సొంత పేరుతోటి పోస్టులు పెట్టుకునే ధైర్యం లేక మతం మారిన దళితుల మీద ఇష్టానుసారంగా దుర్భాషలాడడానికి పెట్టుకున్న పేర్లు అవి. వాటి మాయలో పడకండి. ఎవడైతే హిందూ దళితులమని చెప్పి క్రైస్తవ దళితుల మీద ఇష్టానుసారంగా మాట్లాడతాడో వాడు 100కు 100% అంబేద్కర్ వాది కానే కాదు, ప్రజాస్వామ్యవాది కానే కాదు, పూలే గారి వారసుడు కానే కాదు. వాడు ముమ్మాటికి ఈ దేశ మూలవాసి అసలే కాదు. ఎందుకంటే వాడు బురదలో ఉండి ఆ బురదనంతా సువాసనలాగా ఆస్వాదిస్తూ వాడేదో మనకు బుద్ధి మాటలు చెప్తున్నట్టు నమ్మబలికే ప్రయత్నం.